వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. కొద్ది రోజులుగా లే ఆఫ్స్ తో సతమతమవుతున్న టెక్ ఎంప్లాయీస్ కు తీపి కబురు. వచ్చే ఏడాదిలోగా ఐటీ రంగంలో రిక్రూట్మెంట్ భారీగా పెరగబోతోంది. జాబ్ రోల్స్ లో 8.5% ఇంక్రీజ్ ఉండబోతోంది. గ్లోబల్ జాబ్ మ్యాచింగ్ అండ్ హైరింగ్ ప్లాట్ఫామ్ రిక్రూట్ హోల్డింగ్స్ కు అనుబంధంగా పనిచేసే ఇండీడ్ ఈ గుడ్ న్యూస్ చెప్పింది. టెక్ కంపెనీలు ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్నాయని, వాటి అవసరాలకు అనుగుణంగా నియామకాలను పెంచుకుంటున్నాయని వెల్లడించింది. ఇండీడ్ ఇంకా ఏం చెప్పిందంటే, స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ వంటి లేటెస్ట్ టెక్నాలజీలను అడాప్ట్ చేసుకోవడంపై సాఫ్ట్వేర్ కంపెనీలు ఫోకస్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్లికేషన్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, PHP డెవలపర్ రోల్స్ కు ఫుల్ డిమాండ్ ఉండబోతోంది. వీటితో పాటు .NET డెవలపర్స్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్, డెవాప్స్ ఇంజనీర్స్, డేటా ఇంజనీర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ నియామకాలు పెరగబోతున్నాయి. దీనిపై ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశికుమార్ స్పందించారు. ఉద్యోగాల కల్పనకు ఐటీ సెక్టర్ పవర్ హౌస్ గా నిలుస్తోందని అన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక మాంద్యం వల్ల కొంతకాలంగా నియామకాలు తగ్గిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోందని చెప్పారు. సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజికల్ రోల్స్ ఇంక్రీజ్ అయ్యేందుకు, హైరింగ్స్ పెరిగేందుకు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ దోహదపడతాయని శశికుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.